ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా. దేవుడు ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నారు. ఆయన మాట ద్వారా మీరు బలపడుతున్నారు నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన మాటలో ఎంతో శక్తి ఉంది. మృతులను సహితము సజీవులుగా చేసే శక్తి ఆయన మాటకుంది. ప్రభు వాక్కు సెలవిస్తుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశానని. ఈరోజు అదే వాక్కును మీరు వింటూ ఉండగా దేవుని అద్భుతకరమైన శక్తిని మీరు పొందుకోబోతున్నారు. మృతులను సజీవులుగా చేసే శక్తిని మీరు అనుభవించబోతున్నారు. అయ్యా, ఈ వాక్కును నాలోనికి పంపించండి. నీ వాక్కు ద్వారా నేను బలపడాలి, నేను జీవం పొందుకోవాలి. ఈరోజు వేస్ట్ అవ్వకూడదయ్యా అని ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు వినండి. వాక్యముతో ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. ఈ దినమంతా దేవుడు మీకు తోడై ఉంటాడు. మీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన సహాయం మీరు పొందుకుంటారు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే, శోధనలో ఉంటే ప్రతి ప్రార్థన విన్నపమును కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మిమ్మల్ని అందరినీ సృష్టికర్త చేతులకు అప్పగించి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఎవ్వరూ ధైర్యపరిచేవారు లేకపోయినా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు ఏది నమ్ముతున్నారో దానిని మీరు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, సాధారణ మనుషులుగా శోధనల గుండా ప్రయాణిస్తున్న మీరు ఒకవేళ అనుకుంటూ ఉన్నారేమో, దేవుడు నాకు తోడుంటే ఇన్ని శోధనలు నాకు ఎందుకుంటాయి? ఒక శోధన నుండి తప్పించబడ్డాను, ఒక వేదనకరమైన పరిస్థితి నుండి నేను తప్పించబడ్డాను అనగానే మరి ఒక శోధన, మరి ఒక కన్నీటి పరిస్థితి నేను ఎదుర్కొంటున్నాను. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఆయన నాకు తోడుగా లేడేమో అని శోధన రాగానే వేదనతో కన్నీటితో ఉంటాం. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని. చూడండి, మనుషుల ఆలోచనలకు దేవుని ఆలోచనలకు ఎంత తేడా ఉందో. ఏదైనా ఒక శోధన కలిగిందంటే అది మన జీవితానికి ఎంతో హాని కలిగించేది, అది మనకి కన్నీటిని తెప్పించేది అనుకుంటాం. అయితే దేవుడు మాత్రం అలా అనడం లేదు. ఆ శోధనను మీరు మహా ఆనందమని ఎంచుకోండి. ఎందుకంటే ఆ శోధన కాలంలోనే మీ విశ్వాసానికి పరీక్ష కలుగుతున్నప్పుడు ఆ పరీక్ష ద్వారా మీరు గొప్ప ఓర్పును సంపాదించుకుంటారు. ఆ ఓర్పు ద్వారా అనేకమైన విజయాలు మీరు చూస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. ఓర్పుతో ఉన్నవారు నిజంగా భర్త ఎడల ఓర్పు కలిగి ఉంటే భర్తను సంపాదించుకుంటారు. భార్య ఎడల ఓర్పు కలిగి ఉంటే భార్యను సంపాదించుకుంటారు. అదేవిధంగా ఏ శోధన అయితే ఉందో మీ జీవితంలో, ఆ శోధన కాలంలో మీరు దానిని బట్టి ఓర్పుతో, సహనముతో దేవుని చిత్తం కొరకు, దేవుని సహాయము కొరకు, లేక దాని పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉందనేది మీరు సహనముతో కనిపెట్టినప్పుడు గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఆ సహనం ద్వారా, ఓర్పు ద్వారా మీ ఫ్యూచర్లో అనేక అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. మీ భర్తలో మార్పును చూస్తారు, మీ బిడ్డల్లో గొప్ప మార్పును చూస్తారు, మీ భార్యలో మార్పును చూస్తారు. ఏ విషయమైతే మిమ్మల్ని బాధిస్తూ మీకు కన్నీటిని కలిగిస్తూ ఉందో ఆ విషయంలో గొప్ప అద్భుతాలు మీరు చూస్తారు. బైబిల్ గ్రంథంలో మనకందరికీ తెలిసినటువంటి గొప్ప భక్తుడు యోబు. మనం ప్రతిరోజు ఆయన గురించి మాట్లాడుకున్నా, ఆయన సహనమును గురించి, ఆయన ఓర్పును గురించి, ఆయనకు వచ్చిన శ్రమలను గురించి ఎంతగా మనం మాట్లాడుకున్నా ఇంకా మిగిలే ఉంటుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత శ్రమల గుండా యోబు వెళ్ళాడు.
ఎవ్వరూ పొందుకోనంత కష్టాలు, ఎవ్వరికి కలుగునంత శోధన యోబుకు కలిగింది. ఒక్క దినములోనే సమస్తాన్ని పోగొట్టుకున్నవాడుగా రిక్తుడిగా మిగిలిపోయాడు. పనికిరాని ఒక మోడులా మిగిలిపోయాడు. తన భార్య ఎంతగానో నిందిస్తుంది, తన బంధువులు స్నేహితులందరూ నిందిస్తున్నారు. దేవుడు దేవుడు అన్నావు కదా, నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఏం చేశాడు, దేవుని విడిచిపెట్టే నువ్వు ఇంకెందుకు, అన్నీ పోయిన తర్వాత కూడా ఇంకా దేవుడు అంటున్నావు అని ఎంతగానో అవమానపరిచినప్పుడు, హేళనాస్పదంగా మాట్లాడినప్పుడు యోబు మాత్రం దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకున్నాడు. భార్య ఎంతగానో దూషిస్తూ ఉంటే భార్యను గురించి కూడా ఒక్క మాట కూడా వ్యర్థంగా పలకలేదు. ఓర్పుతో ఉన్నాడు. నా దేవుడు ఏం చేసినా నాకు పర్వాలేదన్నాడు. నా దేవుడు నాకు ఇచ్చాడు, ఇప్పుడు ఆయన ఇచ్చిందని తీసుకున్నాడు, ఆయనకే మహిమ అన్నాడు. నిజంగా ఆ విధంగా మాట్లాడడానికి ఎంత శక్తి కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. శోధన కాలంలో అన్నీ కోల్పోయినప్పుడు ఆ విధంగా మాట్లాడడం చాలా కష్టం కదా. అంత భయంకరమైన పరిస్థితిలో దేవుని కొరకు ఇంకా ఎదురు చూడడం అనేది ఎవ్వరూ చేయలేని కార్యం. అది ఎవ్వరూ చేయలేరేమో అనుకుంటాం మనం, కానీ ఆ విషయాన్ని యోబు చేసి చూపించాడు. తన విశ్వాసానికి పరీక్ష కలుగుతున్నప్పుడు, నానా విధములైన శోధనలు పడిపోయినప్పుడు అది మహా ఆనందమును ఎంచుకున్నాడు. అందుకే ఆ తర్వాత యోబు జీవితాన్ని మనం పరిశీలిస్తే రెండంతలుగా ఆశీర్వాదం పొందుకున్నాడు. తన జీవితం మహిమకరంగా మారిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా యోబు సహనాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యోబు కలిగిన శోధనల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యోబు ఏ విధంగా రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడో మనం మాట్లాడుకుంటున్నాం. నిజమే, మనం కూడా ఆ విధంగా కనుక ఆయన కొరకు నిలిస్తే మన కుటుంబంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంటాం. మనకు సమస్య కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు మనం కూడా సహనముతో కనిపెట్టుకుంటే, దేవుని కొరకు ఓర్పుతో ఆయన కొరకు కనిపెట్టుకుంటే నిజంగా అనేక అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. అంతేకాకుండా మన ద్వారా కూడా తరతరాలు దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, శోధనలు గుండా ప్రయాణిస్తూ ఉన్నారా? బాధలు గుండా ప్రయాణిస్తూ ఉన్నారా? ఎంత ప్రయత్నించినా వాటిని దాటలేని పరిస్థితుల్లో మీరున్నారా? ఒక శోధన వెంబడి ఒక శోధన మీకు ఎదురవుతుందా? మీ స్వంత వారి ద్వారానే భయంకరమైన అపనిందలు పొందుతున్నారా? అవమానాలు గుండా వెళ్తున్నారా? ఇక భరించలేనన్నట్లుగా మీరున్నారా? అయితే భయపడకండి, అది మీ విశ్వాసానికి కలిగే పరీక్ష. ఆ పరీక్షలో మీరు ఓర్పును కలిగి ఉండండి. అది దేవుని ప్రేమ పరీక్ష కావచ్చు. ఆ ప్రేమ పరీక్షలో మీరు ఓర్పు కలిగి నెగ్గినట్లయితే అద్భుతకరమైన మహిమ మీకు కలుగుతుంది. అది కన్నీటిగా భావించకండి. శోధన కాలంలోనే మీరు మహానందమని ఎంచుకోండి. ప్రతి శోధన గురించి కూడా దేవుని స్తుతించండి. మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేసినప్పుడే కాదు, కానీ శోధనలో కూడా దేవుని స్తుతించండి. శోధనలో కూడా దేవుని మహిమపరచండి. దేవా, నీ చిత్తమయ్యా, నీ చిత్తం ఏ విధంగా ఉంటే ఆ విధంగా నా జీవితంలో జరిగించండి అని ఆయన చిత్తానికి మీరు లోబడండి. తప్పకుండా ఆయన చిత్తం మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ఎందుకంటే ఆయన కార్యములు చిన్నవి కాదు. మన ఊహల కంటే, మన ఉద్దేశాల కంటే ఆయన ఉద్దేశాలు ఉన్నతమైనవి. మన ప్రయత్నం కంటే ఆయన ప్రయత్నం ఎంతో గొప్పది. మనం చేయగలిగిన మన కార్యముల కంటే ఆయన చేయగలిగిన కార్యములు ఉన్నతమైనవి. ఉన్నతమైన కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ఆయన చిత్తానికి లోబడదాం. నీ చిత్తమైన జీవితంలో జరిగించండి అని పూర్తిగా ఆయనకు లోబడదాం. శోధన కాలమునా వేదన పాలైనా, శోధన కాలమునా వేదన పాలైనా, కాదనక వెంటాడునది, కాదనక వెంటాడునది, కలుషములన్నీ కడుగునది, కన్నీటిని తుడుచునది, మన కన్నీటిని తుడుచునది. ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ శాశ్వతమైనది, మత్సరపడనిది, డంబము లేనిది. ప్రేమ, యేసుని ప్రేమ
యేసుని ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి ఈ సంవత్సరం చివరి దినాల వరకు మమ్మల్ని నడిపిస్తున్నారే, నీకు వందనాలు. మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు, నీకు వందనాలు తండ్రి. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు. ఏ శోధన గుండా ప్రయాణిస్తూ ఉన్నా కలవరపడకండి, మీ హృదయాన్ని కలవరపడనీయకండి. ప్రతి శోధన వెనుక గొప్ప ఆశీర్వాదం ఉంది, ఓర్చుకున్నట్లయితే అని సెలవిచ్చారు తండ్రి. ఓర్పును సహనాన్ని విడిచిపెట్టకుండా, అన్నీ బాగున్నప్పుడు కాదు కానీ శోధన కాలంలోనే నీ కొరకు నమ్మకంగా సాగడానికి సహాయం చేయండి. ఓర్పును కలిగించండి పరిశుద్ధాత్ముడా, సహనంతో నింపండి పరిశుద్ధాత్ముడా, నిరీక్షణతో నింపండి పరిశుద్ధాత్ముడా, విశ్వాసంతో నింపండి పరిశుద్ధాత్ముడా. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తారు. ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానంలో ఉన్నట్లుగా నేను బ్రతకాలని ఆశపడుతూ ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అట్టి విధమైన ఆశీర్వాదం మీరు దయచేయండి. యోబును ఆశీర్వదించినట్లుగా అనేక మందికి ఆశీర్వాద కారణముగా చేయండి తండ్రి. రెట్టింపుగా ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా. అంతేకాకుండా ఎవరైతే శోధనలు గుండా ప్రయాణిస్తూ కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన అవస్థితి మాకు తెలియచేస్తున్నారో ప్రతి ఒక్కొక్కరిని కూడా చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మీరు ఎవ్వరిని విడిచిపెట్టరు. ప్రతి ఒక్కరి మీద నీ ఉద్దేశం ఉంది. ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క ఉద్దేశములు ఉన్నతమైనవి, నీ ప్రణాళికలు ఉన్నతమైనవి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు మీ ప్రణాళికలను, నీ చిత్తాన్ని నెరవేర్చండి. వారి ఇష్టాలను పూర్తిగా కొట్టివేయండి తండ్రి. నీ చిత్త ప్రకారంగా నడిపించండి. ఎంతమంది ఆత్మీయంగా కూలిపోయిన స్థితిలో ఉన్నారో లేవనెత్తండి. ఆత్మీయంగా శోధించబడుతున్నారో లేవనెత్తండి. శారీరకమైన శ్రమల్లో ఉన్న వారిని లేవనెత్తండి. మానసికంగా ఎంతమంది కృంగిపోతున్నారో లేవనెత్తండి. ఆర్థికంగా ఎంతమంది పడిపోయి శోధన గుండా ప్రయాణిస్తున్నారో లేవనెత్తండి. కుటుంబ విషయాల్లో ఎంతమంది శోధనలో ఉన్నారో తిరిగి బాగు చేయండి ప్రతి కుటుంబాన్ని. ఇక ఏ శోధనలు గుండా వారు ప్రయాణిస్తున్నా ప్రతిదీ నీకు తెలిసినైనా నీకు మరుగైంది ఏది లేదయ్యా. ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నా. హృదయంతరంగంలో ఎరిగిన దేవుడు, పరిశీలిస్తున్న దేవుడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి, ప్రతి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి. నీ కొరకు బలమైన సాక్షులుగా నిలవబెట్టమని. ఎంతమంది గర్భంతో ఉన్నారో ప్రతి బిడ్డకు కూడా సేఫ్ డెలివరీస్ దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డ గర్భము తాకండి తండ్రి. నీకు అసాధ్యమైంది లేదని సర్వశక్తి కలిగిన దేవుడవు. నీ శక్తి కలిగిన కార్యం ప్రతి కుమార్తె జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నంలో మీరు ఆశీర్వదించి, వారి మార్గంలో అన్నిటిలో నీ దోతులు తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, యోబు వలె ఓర్పుతో దేవుని కొరకు కనిపెట్టు. ఆయన ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టడు. నీకు అద్భుతకరమైన భవిష్యత్తును దయచేయబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.